హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. గ్రామ కంఠం భూములు అంటే ఏంటి, వీటిని నిషేధిత జాబితాల నుంచి తొలగించడం ఎలా, అంటే వాటిని అమ్ముకోవడానికి రైట్ని సంపాదించడం ఎలానో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రమేష్ కడారి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో గ్రామ కంఠం భూములు అంటే ఏంటి, ఒకవేళ నిషేధిత జాబితాల నుంచి తొలగించి అంటే అమ్ముకునే రైట్స్ దానికి ఎలా సంపాదించుకోవాలండి? గ్రామ కంఠ భూములు అంటే ప్రత్యేకంగా గ్రామాల కోసం కేటాయించినట్టు భూములు. పూర్వకాలంలో భూమి అంతా కూడా వ్యవసాయ భూమిగా ఉండేది. ఆ సందర్భంలో ఒక ఊరు ఏర్పడాలంటే ఆ భూమికి ఆ ప్రైవేట్ భూమి ఉండకూడదు. ప్రైవేట్ భూమి ఉంటే ఎప్పుడన్నా ఆ ఇల్లుకు ప్రమాదం, వాళ్ళందరూ ఊళ్ళో మరి ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో ఊరికి దాదాపు ఒక 2 ఎకరాలు 5 ఎకరాల భూమి కేటాయించి దీన్ని గ్రామకంఠ భూములుగా నిర్ణయిస్తారు. గ్రామకంఠం భూములు అంటే ఏంటంటే గ్రామానికి నివాసయోగ్యంగా ఉండేటువంటి భూములు. ఆ భూములని 22A కింద మనకు రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908లో సెక్షన్ 22A కింద కేటాయిస్తారు. అంటే అవి నిషేధిత భూములు అంటారు, లేదా ప్రొహిబిటెడ్ భూములు అంటారు అనమాట. ఆ భూములను కానీ కొనడానికి కానీ అమ్మడానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు. సో వాటిని ఎవరికి ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా వీలు లేదు. ఆ విధంగా కేటాయించిన భూమి ఎప్పుడు అది నివాసయోగ్యంగా మారిపోతుంది. అప్పుడు వాళ్ళందరూ ఈ యొక్క రెవెన్యూ అధికారులకు ఈ యొక్క విలేజెస్ అందరూ కూడా మనం ఏం చేస్తారు, మన యొక్క ఇల్లు కట్టుకుంటారు. వాళ్ళు నివాసయోగ్యంగా ఉంటారు. వాళ్ళ పశువులు వాళ్ళు అందరూ కూడా ఉంటారు. అప్పుడు కానీ గ్రామకంఠ భూములు ఉన్నప్పుడు కొన్ని సందర్భాల గ్రామాలు అన్నీ ఏమైనా కొన్ని పట్టణాలుగా మారినాయి, కొన్ని గ్రామాలుగానే ఉన్నాయి. మరి గ్రామాలు పట్టణాలుగా మారినప్పుడు వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఆ గ్రామం పట్టణంగా మారిపోయినప్పుడు వాళ్ళకు నిశ్చిత భూమి నుంచి తొలగిస్తేనే ఆ ల్యాండ్కి వాల్యూ పెరుగుతుంది, వేరేళ్ళకి అమ్ముకో వస్తుంది, లేకుంటే అమ్ముకోవడానికి వీల్లేదు. ఎప్పుడైతే గ్రామకంఠ భూములు పట్టణాలుగా మారినాయో వాళ్ళు పట్టణంగా అంటే ఇప్పుడు ఒకప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న విలేజ్లన్నీ కూడా హైదరాబాద్ పట్టణంలోకి మారిపోయింది. అట్లనే చాలా చట్టాల జిల్లాలలో కూడా గ్రామాలన్నీ కూడా పట్టణాలుగా మారిపోయింది. అప్పుడు జీవో నెంబర్ 361 ప్రకారంగా ఆ గ్రామాలని ఎప్పుడైతే జీవో నెంబర్ 361 పర్మిషన్ ఇస్తుందో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏమైతే అంటే అవి నిషేధిత భూమితుల నుంచి వెళ్ళిపోతాయి. అప్పుడు నిషిద్ధ భూమి నుంచి వెళ్ళినంటే ప్రొహిబిటెడ్ ల్యాండ్ నుంచి తీసేస్తారు. తీసేసిన తర్వాత ఆ భూములను అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, గిఫ్ట్ తీసుకోవచ్చు. ఒకవేళ అది గ్రామంగానే ఉంది, అప్పుడు కూడా అది నిషేధిత భూమి నుంచి వెళ్ళిపోవాలంటే జీవో నెంబర్ 187 ప్రకారంగా వాళ్ళు ఆ గ్రామాన్ని నిర్ణయించాలి. అప్పుడు ఆ జీవో నెంబర్ 187 ప్రకారంగా ఎప్పుడైతే చేస్తుందో అవి నిషేధిత ప్రొహిబిటెడ్ నుంచి వెళ్ళిపోతాయి, నిషేధిత భూమి నుంచి వెళ్ళిపోతాయి. అప్పుడు ఆ గ్రామము మళ్ళీ అందులో అమ్మకాలు కొనగాలు సాధారణంగా జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ గ్రామకంఠ భూములు అనేది ప్రత్యేకంగా కేటాయించడానికి కారణము గ్రామాలని సుశిక్షంగా ఉండాలి, గ్రామాలలో ఉన్న పీపుల్కి డిస్టర్బెన్స్ కాకూడదు అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ గ్రామకంఠ భూముల్ని నిర్ణయించారు. ఇక్కడ హైదరాబాద్లో కూడా మన ఇక్కడ సరూర్ నగర్లో మా ముఖ్య మిత్రుడి యొక్క ఇల్లు ఇప్పటికి కూడా అది గ్రామకంఠంలో ఉంది. ఆ భూమి దాదాపు కోట్ల విలువ రూపాయల భూమి ఉంది, కానీ ఆ భూమి కొనలేదు, అమ్మట్లేదు. ఎందుకంటే ఈ గ్రామకంఠంలో ఉన్న భూములు అవి వేరేలకు ట్రాన్స్ఫర్ కావు. సో అమ్మడానికి వీలు లేదు. అమ్మితే వాళ్ళు కొన్నా కానీ వాళ్ళకి వేరే ట్రాన్స్ఫర్ కావు. ఆ భయంతో ఖచ్చితంగా అవి చేయాలంటే ఏం చేయాలి, హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకోవాలి. ఇది గ్రామం టౌన్గా మారింది. జీవో నెంబర్ 361 ప్రకారంగా ఈ టౌన్ అయినప్పుడు ఈ గ్రామకంఠ భూమిని నిషేధించి తొలగించండి, అప్పుడు నేను ఈ భూమిలో అపార్ట్మెంట్ కట్టుకుంటాను, ఇల్లు కట్టుకుంటాను, బిజినెస్ చేసుకుంటాను, ఏదైనా చేసుకుంటాం, అమ్ముకుంటాం, నీ ఇష్టం అని అప్లికేషన్ ఫామ్ పెట్టుకుంటే వాళ్ళు అధికారులు పరిశీలించిన తర్వాత దానికి హైకోర్టు ఒక డైరెక్షన్ తీసుకుంటాం. హైకోర్టు పోవాలంటే ఏంటి, సింపుల్ ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవాలి. ఎవరికి సంబంధిత అధికారులకు పెట్టుకోవాలి. రెవెన్యూ అథారిటీ ఉన్నప్పుడు రెవెన్యూ అథారిటీకి అప్లికేషన్ ఫామ్ పెట్టుకుంటే వాళ్ళు పనిచేయనప్పుడు ఆ రెవెన్యూ అథారిటీకి ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ మీద ఎండార్స్మెంట్ తీసుకుంటాం. ఆ తీసుకున్నటువంటి లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా అప్లై చేయాలి. ఆ రిజిస్టర్ స్లిప్పు లేదా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ తీసుకుని ఒక హైకోర్టు అడ్వకేట్కి ఇచ్చినట్లయితే అతను హైకోర్టులో రిట్ ఆఫ్ మాండమస్ అనే పిటిషన్ చేయడం జరుగుతుంది. అప్పుడు రిట్ ఆఫ్ మాండమస్ పిటిషన్ చేసిన తర్వాత అప్పుడు హైకోర్టు ఒక డైరెక్షన్ ఇస్తుంది. ఏమని, ఈ యొక్క రెవెన్యూ అధికారులకు ఏమని, ఇది నిషేధిత జాబితా నుంచి తొలగించండి, ఈ గ్రామకంఠ భూములు ఇప్పుడు లేవు, గ్రామకంఠ భూముల నుంచి ఇవి పట్టణాలుగా మారిపోయినాయి 361 జీవో ప్రకారంగా అని చెప్పి ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మనకు నిషేధిత 22A అంటుందని సెక్షన్ 22A కింద నిషేధిత ఉంటుంది. దాన్ని తొలగించినప్పుడు మనకు ఆ భూములు గ్రామకంఠంలోకి వెళ్ళిపోతాయి. సో కారణం గ్రామకంఠంలో ఉంటే ఆ భూములు ఎవరు కొనరు, అమ్మరు, కాబట్టి కుదరదు. కాబట్టి ఖచ్చితంగా అవి పట్టణంలో అయితే జీవో నెంబర్ 361, విలేజెస్ అయితే జీవో నెంబర్ 187 కింద కంపల్సరీ మార్చుకొని వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.